మేలైన తంబాలు మేడల గలవేరు మేలైన తంబాలు మేడల గలవేర అవనాలైన తంబాలు సవుళ్ళు మేలైన తంబాలు మేడల గలవేరు సరైన తంబాలు సవుళ్ళు గలవేరు అలాగనగానే ఈ లోపల మీ పెద్దనగారు గోవిందరాజు వదిలేసినటండి. అవునమ్మా తమ్ములారా, మామికి కోట్లు పేట్లు ఉంటే మనకేమన్నా వస్తాయా? వచ్చే దారిలో కన్నన్నాడు, కని రత్నం అన్నాడు, కని రత్నం అన్నాడు. పిలిపించు మామయ్య మీ అమ్మనే. మీ అమ్మ నాకెందుకయ్యా? మీ అమ్మనగానే నాకు చేసేవాడుకో రేపు కొడవల్లా పెంచుకోవాలి గోర్లు. మీ అమ్మకి గడ్డి తావరనా? మీ అమ్మ కాదు, మీ అమ్మాయిని చూపించు మామయ్య అన్నాం. మా అమ్మాయిని మీకు కాకపోతే మీరెవరు చూపుతారా? నేను ఎవరు చూపుతాను? గోవిందరాజు. అలాగని మహానబాడు మంగాదేవటండి మిగిలిపురం ఉందమ్మ. మిగిలిపురంలో అంతరేపురం ఉంది. అంతరేపురంలో మంగాదేవి ఆత్మోదాది, ఊసునోదాది, ఉగ్గునోదాది. మంగాదేవి 7 మందలు దాసీకాంతలతో ఆటపాటలుందట. మంగాదేవి ఆటపాటలు ఉంటే మంగాదేవి తండ్రి గారు ఆలమహాదారకుడు మంగాదేవికి లేఖ రాస్తా ఉన్నాడు బాబు. అమ్మ మంగమ్మ తల్లి నీ బావలాడుగురే లేక రాస్తా ఉన్నాడు. మంగాదేవి ఆట పాటలు ఎలాగుందా? ఆట పాటల్లో అరివేరు మంగా ఆట పాటల్లోనే మంగా ఆట పాటల్లోన అరివేరు మంగో మళ్ళీ తోటల్లోనూ మంగాడు మళ్ళీ తోటల్లోన మంగాడు పాలెత్తి జుజ్జున్న పూలుండి ఆవిడ బాలుల్ని పిలుచుకుని బంతులు ఎత్తందమ్మా. దొండకాయాలన్నీ దొంతలు ఎట్టిందమ్మా. లప్ప పెడతారండు పేరుపులు ఎట్టిందా? దొండకాయలండి దొంతలు పెట్టిందమ్మా. లెక్క పెడతారండి పేరుపులు ఎట్టిందా? ఆవు పాలెత్తినట్టు జిజ్జున్న పువ్వులుండి చిన్న చిన్న బాళ్ళు పిలిచి బంతులు వేస్తా ఉంది. అవునండి. దొండకాయలన్నీ దొంతలేస్తుంది, లెక్క పెడతలన్నీ పేరుపులేస్తుంది, పేరుపులు ఎడతా ఉంది. అవునండి. అది వేడు మంగాదేవి ఇంకేం చేస్తుందా? ఏం చేస్తుందా? చిన్న చిన్న బొమ్మలకి